నమస్తే ట్రేడర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిఫ్టీ ట్రేడర్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో నేను ఇండెక్సెస్లో ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు నేను ఉపయోగించే టూల్స్ అదేవిధంగా ఇండికేటర్స్ మీకు చూపిస్తాను. ఈ ఇండికేటర్స్ నేను ఎందుకు ఉపయోగిస్తాను, అలాగే ఆ ఇండికేటర్స్ ద్వారా ట్రేడర్స్ యొక్క సైకాలజీ మనం ఎలా తెలుసుకోవచ్చు, అదేవిధంగా మనం ట్రేడ్ తీసుకుంటే దాని యొక్క విన్నింగ్ ప్రాబబిలిటీ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఇక మీదట వచ్చే వీడియోస్లో ఈ సెటప్ యూజ్ చేసి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ కూడా మీరు ఎలా తీసుకోవాలనే విషయాన్ని ముందు తెలుపుతాను. సో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందుగా ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ట్రేడర్స్, మనం మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు ట్రేడు స్టాక్స్ పర్చేజ్ చేస్తాము, ఆప్షన్స్ బై చేస్తాము, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తాము. ఈ ట్రేడ్ చేసేటప్పుడు ప్రతి ట్రేడర్ కూడా బై చేసేటప్పుడు సపోర్ట్ దగ్గర కానీ డిమాండ్ దగ్గర కానీ బై చేస్తాడు, లేదు అంటే ట్రెండ్ బుల్లిష్గా ఉన్నప్పుడు బై చేస్తాడు, లేదంటే ఓవర్ సోల్డ్ ఏరియాస్లో బై చేయడం కానీ సెల్ చేయడం కానీ జరుగుతుంది అనమాట. అదేవిధంగా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ బట్టి, అంటే ఇది బుల్లిష్ ఇంగ్లిఫింగా, బేరిష్ ఇంగ్లిఫింగా, లేదా హరామీనా, ఇలా లేదంటే ప్యాటర్న్స్ డబ్ల్యూ ప్యాటర్న్, ఎం ప్యాటర్న్, ఇలా ప్యాటర్న్స్ ఫామ్ అయినప్పుడు ట్రేడ్ తీసుకుంటారు. అది ఆప్షన్స్లో కావచ్చు, ఫ్యూచర్స్లో కావచ్చు, స్టాక్స్లో కావచ్చు, ప్రతి ట్రేడర్ కూడా ట్రేడ్ తీసుకుంటాడు. అదేవిధంగా మనం మార్కెట్లో ట్రేడ్ చేసే విధానాలు కూడా యూట్యూబ్లో మనం చూసినప్పుడు సపోర్ట్స్ ఎలా గీసుకోవాలి, రెసిస్టెన్స్ ఎలా గీసుకోవాలి, డిమాండ్ ఎలా గీసుకోవాలి, సప్లై ఎలా గీసుకోవాలి, అలాగే స్ట్రాటజీస్ వాటి ద్వారానే బిల్డ్ చేసి మనకి స్ట్రాటజీస్ కూడా చెప్పడం జరుగుతుంది. వాటి ద్వారా మనం ట్రేడ్స్ ఎలా తీసుకోవాలనే విషయాలు కూడా యూట్యూబ్లో మనం చాలా విషయాలు మనం చూసుంటాం. సో ప్రతి ఒక్కరికి ఒక వ్యూ అనేది ఉంటుంది, మార్కెట్ చూసే విధానం అనేది ఒకటి ఉంటుంది. సో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తెలుసుకున్న విషయాలన్నీ కూడా మన తెలుగు ట్రేడర్స్కి తెలియజేయాలనుకుంటూ ఉన్నాను. అందుకోసం ఈరోజు నా మొదటి వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఫస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు ట్రేడ్ చేయటం అనేది ఇంపార్టెంట్ కాదు, మార్కెట్ మనం చూసే విధానం ఎలా ఉంది అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. సో మార్కెట్లో మనం ఎలా ట్రేడ్ చేస్తున్నామో, ఎప్పుడు చేస్తున్నామో, బై చేస్తున్నామా సెల్ చేస్తున్నామా అనే దానికన్నా కూడా ఎందుకు బై చేస్తున్నామో, ఎందుకు సెల్ చేస్తున్నామో అనే విషయం మనకి క్లారిటీ ఉన్నప్పుడు మనకి విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ట్రేడింగ్ అనేది ప్రాబబిలిటీ. మనం ట్రేడ్ చేస్తున్నాము అంటే, ఒక ఎంట్రీ తీసుకుంటున్నాము అంటే అది పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది జస్ట్ అది ఒక ఎక్స్పెక్టేషన్ మాత్రమే. అంటే ఫ్యూచర్లో జరగవచ్చు, అంటే అది జరగబోయే విషయాన్ని మనం ముందుగా ఎంట్రీ తీసుకుంటాం, అంటే జరగబోయేదాన్ని మనం ప్రిడిక్ట్ చేస్తాం. ప్రిడిక్ట్ చేయడం అంటే ఏంటి? ప్రిడిక్ట్ చేయడంలో కూడా ఆ విన్నింగ్ రేషియో అనేది ముఖ్యం మనకి. సో ట్రేడ్ తీసుకునేటప్పుడు ఆ విన్నింగ్ ప్రాబబిలిటీ ఎక్కువగా ఉన్న ట్రేడ్స్ మనం తీసుకున్నప్పుడు లాంగ్ రన్లో మనం ట్రేడింగ్లో సక్సెస్ అవుతాం. సో నాకున్న అనుభవాన్ని బట్టి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా నేను ట్రేడ్ తీసుకుంటాను అనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోస్ నుంచి నేను మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఈ వీడియోలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏ విధంగా మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ, డిమాండ్ అండ్ సప్లై కానీ నేను ఏ విధంగా డ్రా చేసుకుంటాను బిఫోర్ ఐ ట్రేడ్, అదేవిధంగా ట్రెండ్ కన్ఫర్మేషన్ నేను ఏ విధంగా తీసుకుంటాను, లేదు ఓవర్ సోల్ ఏరియాస్ కానీ, ఓవర్ బాట్ ఏరియాస్ కానీ నేను ఏ విధంగా డ్రా చేసుకుంటాను, తెలుసుకుంటాను, ఏ విధమైన టూల్స్ ఉపయోగించి ఏ విధంగా నేను చేసుకుంటాను అనే విషయాలు, లేదు నేను ఎంట్రీ తీసుకునే విధానం నేను ఎలా తీసుకుంటాను అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియో నుండి మీకు చెప్పడం జరుగుతుంది. సో
స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మార్కెట్లో వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇప్పటి వరకు మీరు యూట్యూబ్ వీడియోస్లో మీరు ఎన్నో వీడియోస్ చూసుంటారు. సపోర్ట్ ఎలా డ్రా చేసుకోవాలి, రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకోవాలి, డిమాండ్ ఎలా డ్రా చేసుకోవాలి, సప్లై ఎలా డ్రా చేసుకోవాలి అనే విషయాలు ఎన్నో వీడియోస్ ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది, మనం వింటాము, మనం వాళ్ళని ఫాలో అవుతాం. కానీ సపోర్ట్, రెసిస్టెన్స్, డిమాండ్ అండ్ సప్లై అవి ప్రతి రీటైలర్ కూడా ఆ సపోర్ట్ అనేది, రెసిస్టెన్స్ అనేది మనం క్రియేట్ చేయలేం కదా. ఆ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు? ఎఫ్ఐఎస్, డిఏఎస్, ఇలా ఇన్స్టిట్యూషనల్స్, ఇలా చాలా పెద్ద బడ్జెట్ వాళ్ళు ట్రేడ్ చేసినప్పుడు మనకు అక్కడ సపోర్ట్ కానీ, రెసిస్టెన్స్ కానీ, డిమాండ్ కానీ, సప్లై కానీ అక్కడ క్రియేట్ అవుతుంది. సపోజ్ ఈరోజు ఇవాళ ట్రేడ్ చూసుకుందాం. సో ఇక్కడ చూడండి, మార్కెట్ 23,688 దగ్గర ఓపెన్ అయింది. దాదాపు మనకి ఇక్కడ 23,500 వరకు వచ్చింది. సో ఈరోజు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత దాదాపు 200 పాయింట్స్ మార్కెట్ ఫాలో అయింది. సో ఇక్కడ ఎందుకు ఫాలో అయింది అనే విషయం మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ మనకి ఎఫ్ఐఎస్ ఎవరో పెద్ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసినందువల్ల మార్కెట్ ఫాలో అయింది. సో మార్కెట్ వాళ్ళు ఫాల్ చేశారు అంటే ఎలా ఫాల్ చేశారు, ఎందుకు ఫాల్ చేశారు, అసలు వాళ్ళు ఎలా ట్రేడ్ చేస్తారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. దాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఈ వీడియోలో. అది మీరు బాగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఎవరైనా కూడా ఇప్పుడు మనమందరం కూడా ఎవరైతే క్రియేట్ చేశారో, ఎవరైతే డిమాండ్ క్రియేట్ చేశారో, ఎవరైతే సపోర్ట్ క్రియేట్ చేశారో, ఎవరైతే సప్లై క్రియేట్ చేశారో వాళ్ళు దేన్ని దృష్టిలో పెట్టుకొని సప్లై క్రియేట్ చేశారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ట్రేడర్ కూడా సపోర్టు, రెసిస్టెన్స్, డిమాండ్, సప్లై ఇలా చూస్తున్నారు. కానీ అసలు సపోర్ట్, రెసిస్టెన్స్, డిమాండ్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి అనేది మనం అర్థం చేసుకుంటే, ఎవరైతే పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాళ్ళు ఫాలో అవ్వరు, వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఎక్కడ క్రియేట్ చేస్తారు? వాళ్ళు క్రియేట్ చేసేది ఎక్కడైనా కూడా రౌండ్ నెంబర్స్, ఏదైనా సైకలాజికల్ పాయింట్స్. సపోజ్ నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీలో ఇక్కడ నుంచి మార్కెట్, సపోజ్ మీ బిఫోర్ ఒక విషయం చెప్తా. ఇక్కడ చూడండి, నిన్న మార్కెట్లో ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంది మార్కెట్. నెక్స్ట్ ఈరోజు ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంది. ఈ పాయింట్ నుంచి మార్కెట్ యూటర్న్ తీసుకుంది. సో మార్కెట్లో మనం చూసే వీడియోస్లో కానీ మనకు చెప్పేవాళ్ళు ఏం చెప్తారు, ఇక్కడ నుంచి మన మార్కెట్ దాదాపు 200 పాయింట్స్ పెరిగింది కదా. సో ఇక్కడ నుంచి ఇది డిమాండ్ జోన్, ఇక్కడ నుంచి ఇది డిమాండ్ జోన్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. So this is a demand zone. So this is demand zone. This is a supply zone. So market ఇక్కడికి వచ్చినప్పుడు సెల్ చేయండి, ఏదైనా ప్యాటర్న్స్ ఫామ్ అయితే సెల్ చేయండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా బై చేయండి, ప్యాటర్న్స్ ఫామ్ అయితే బై చేయండి అనే విషయాలు మనకు చెప్తారు. మన పేరు కదా విన్నాం. సో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రైస్ ఎలా ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి మార్కెట్ అనేది పెరిగింది. ఎందుకు పెరిగింది ఇక్కడ? సో మనం అర్థం చేసుకోవాల్సిన, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏం లేదు, సపోర్ట్ లేదు, ఏం లేదు, కానీ ఇక్కడ నుంచి మూవ్ అయింది. ఎందుకు మూవ్ అయింది? సో ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ 23,500 అనేది రౌండ్ నెంబర్ ఉంది ఇక్కడ. సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ ఇంతవరకు పెరిగిందంటే ఇక్కడ క్రియేట్ చేశారు, ఇక్కడ వాళ్ళు క్రియేట్ చేశారు. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ క్రియేట్ చేశారు. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ క్రియేట్ చేశారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ 23,500 అనేది రౌండ్ నెంబర్ ఇక్కడ ఉంది. సో నేనైతే
ఇప్పుడు నేను మీకు ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటంటే, సపోజ్ నేను ఎలా గీస్తాను మార్కెట్లో ఇంతవరకు మనం ఉన్న విషయాలు ఎలా ఉన్నాయి, నేనైతే సపోర్ట్ ఎలా గీస్తాను అనేది కదా పాయింట్. సో నేనైతే మార్కెట్లో సపోర్ట్ ఎలా గీస్తాను అనే విషయం ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నాకు ఎస్టర్డే మార్కెట్తో నాకు సంబంధం లేదు. టుడే మార్కెట్ మాత్రం చూస్తా. యాజ్ ఎ డే ట్రేడర్గా ఈ రోజు నేను ఒక 5 minutes 10 minutesలో స్కాల్పింగ్ చేసుకొని ఆప్షన్ బయ్యర్గా స్కాల్పింగ్ చేసుకొని బయటకు వచ్చేస్తాను. కాబట్టి ఈరోజు మార్కెట్లో నాకు సపోర్ట్ ఎక్కడ ఉండొచ్చు, రెసిస్టెన్స్ ఎక్కడ ఉండొచ్చు అని మాత్రమే గీసుకుంటాను. సో నాకు ఈ రోజుకి సపోజ్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇక్కడ నాకు సపోర్ట్ ఎక్కడ ఉంది, 23,600. దిస్ ఈజ్ ద రౌండ్ నంబర్. చూడండి, 23,600. సో రెసిస్టెన్స్ పాయింట్ చూడండి, దిస్ ఈజ్ 23,700. చూడండి, మళ్ళీ రౌండ్ నంబర్ 23,500. చూడండి, దిస్ ఈజ్ ద రౌండ్ నంబర్. సో టుడే ఈ రోజుకి నా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ విధంగా తీసుకుంటాను. చూడండి, ఈ మార్కెట్లో ఈ నంబర్స్ మనం అర్థం చేసుకుంటే అసలు ఏ విధంగా వర్కౌట్ అవుతుంది చూడండి. సపోజ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ సపోజ్ ఈరోజు చూద్దాం ఫస్ట్. చూడండి, ఇక్కడ చూడండి 23,600 దగ్గర ఫస్ట్ సపోర్ట్ తీసుకుంది, మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ వచ్చి డబుల్ బాటమ్ క్రియేట్ చేసి మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది. చూడండి, సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ అదే రౌండ్ నెంబర్ని ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది. ఏదైతే డే లోస్ ఉన్నాయో అవి బ్రేక్ చేసింది, ప్లస్ రౌండ్ నెంబర్ కూడా బ్రేక్ చేసింది. సో బ్రేక్అవుట్ అయిపోయింది. సేమ్ అదే లెవెల్కి వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా రెస్పెక్ట్ చేసిందో. చూడండి, యాక్చువల్గా డేలో ఇక్కడ ఉంది, మార్కెట్ ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో మనం ఏమనుకుంటాం, ఇక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ ఆల్రెడీ ఇక్కడ హై బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ బ్రేక్ మనం చూసుకుంటా బై ఎంట్రీ బుల్లిష్గా ఉందని అనుకుంటాం, కానీ ఇక్కడ రివర్స్ అయిపోయింది. చూడండి, సో మనకి మార్కెట్లో రౌండ్ నెంబర్స్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతాయి. చూడండి, సేమ్ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది, ఇక్కడ సేమ్ రీటెస్ట్ చేసి మళ్ళీ పడిపోయింది మార్కెట్. చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది. సపోజ్ చూడండి, ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది, ఈ క్యాండిల్లో బ్రేక్ డౌన్ ఇచ్చింది, ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది. చూడండి, మళ్ళీ రీటెస్ట్ చేసి ఫాల్ అయింది. సో ఇక్కడ సక్సెస్ అయింది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, ఇక్కడ మళ్ళీ రివర్స్ అయింది. ఎందుకు రివర్స్ అయింది, ఇక్కడ ఎందుకు రివర్స్ అయిందంటే జస్ట్ ఇక్కడ మనకి రౌండ్ నెంబర్ ఉంది కాబట్టి బ్రేక్అవుట్ ఇచ్చిన మంచి స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా చూడండి ఇక్కడ నుంచి మనకి రివర్స్ అయిపోయింది. చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ రౌండ్ నెంబర్ ఎంత ఉంది, ఇక్కడ 23,500. చూడండి, ఇక్కడ రౌండ్ నెంబర్ 23,500. సో చూడండి, ఇక్కడ సపోజ్ మనకి సింపుల్గా ఈ లెవెల్ డ్రా చేసుకుందాం. చూడండి, ఇది బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో మళ్ళీ చూడండి, కరెక్ట్ రీటెస్ట్ చేసి మరి రౌండ్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోయింది. చూడండి ఎంత బాగా వర్కౌట్ అవుతుంది ఈ రోజు ఇది. నెక్స్ట్ డే చూడండి, బిఫోర్ నిన్న రోజు చూడండి, సేమ్ నిన్న కూడా ఎలా ఉంది కదా, నిన్న చూడండి సపోజ్ ఇది 23,600, ఇది 23,500. చూడండి, మళ్ళీ ఇక్కడ కొద్దిగా ట్రాక్ చేసుకుందాం, 23,700. చూడండి, 23,700 అయినా పైన మనకు ఓపెన్ అయింది, దీన్ని బ్రేక్ చేసింది, దాదాపు దగ్గరకు వచ్చి రీటెస్ట్ చేసి మళ్ళీ ఫాలో అయింది. చూడండి, ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ ఫాలో అయింది. చూడండి, ఇక్కడ 23,500 సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. చూడండి, ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ క్యాండిల్లో. ఇక్కడ మన స్పేస్ ఉంది, ఇక్కడ రౌండ్ నెంబర్ స్పేస్ ఉంది, వెళ్ళిపోయింది మార్కెట్. చూడండి, మనకి ఎంత బాగా ఈ రౌండ్ నెంబర్స్ అనేవి ఎంత బాగా వర్కౌట్ అవుతుంది. చూడండి, ఈ రౌండ్ నెంబర్స్ బ్యాంక్ నిఫ్టీలో కన్నా నిఫ్టీలో చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఎవరైతే మనం ఆప్షన్స్ మనం బై చేయాలి, ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే ఈ ప్రైస్ మూమెంట్ చూడండి ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటే ఫ్రెండ్స్, ప్రైస్ యాక్చువల్గా మనం ఒక ట్రేడ్ తీసుకుని, ఇప్పుడు సపోజ్ ఇక్కడే మనం డబుల్ బాటమ్ మీద ట్రేడ్ తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇక్కడ నెంబర్ ఎంత 600, దాదాపు
మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నేను మీకు సైకాలజీ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ 600 ఇక్కడ మనకి ఏం అవసరం లేదు, ఇక్కడ బిఫోర్ మనకి అవసరం లేదు, మనకి ఉంది ఇక్కడ. అది ఇక్కడ మనకి ఫాలోయింగ్ కూడా రౌండ్ నెంబర్ దగ్గర నేను కాదంటలేదు, కానీ మనకి బిఫోర్ అవసరం లేదు. ఈ రోజు మనం ట్రేడ్ చేస్తున్నాం మనం. సో ఈ రోజు మనం ట్రేడ్ చేసినప్పుడు రౌండ్ నెంబర్స్ ఎక్కడ దగ్గర మనకి ఏ విధంగా ఫామ్ అవుతుందో చెక్ చేసుకొని మనం ఎంట్రీ ఎగ్జిట్స్ అనేవి డామ్ షూర్గా వెరీ స్ట్రాంగ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏవేవో మనం ఇండికేటర్స్ పెట్టుకొని ఏవేవో పెట్టుకొని ఇవన్నీ మనం మార్కెట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. క్లియర్ కట్గా మీరు ప్రతి క్షణం మీరు ప్రైస్ మూమెంట్ ఇది 23 మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. మనం ఏం చూస్తుంటాం అంటే సపోర్ట్ ఎక్కడ ఉంది, ప్రైస్ని మనం అసలు గమనించాం మార్కెట్లో. ఎప్పుడైతే మనం ప్రైస్ని గమనిస్తామో ప్రైస్ మూమెంట్స్ అది 23,600 23,500 23,650 అంటే మనకి మూమెంట్ ఇక్కడ 600 నుంచి కనీసం ఒక 50 పాయింట్స్ మనకి మూవ్ అవుతుంది. చూడండి మార్కెట్ మీరు ఎక్కడైనా చూడండి మీరు ఎక్కడైనా గమనించండి. చూడండి మళ్ళీ చెప్తాను, ఇక్కడ 600 దగ్గర మూమెంట్ అయింది మార్కెట్ మనకి. సపోజ్ 50 పాయింట్స్ దగ్గరికి వెళ్ళి 50 పాయింట్స్ దగ్గరికి వెళ్ళి ఫాలో అయిపోయింది మార్కెట్. చూడండి అంటే మనకి మినిమం మూమెంట్ వచ్చింది మనకి. చూడండి ఇక్కడ మళ్ళీ మనం సపోజ్ ఇక్కడ మన బ్రేక్ డౌన్ వచ్చింది, మనం వెయిట్ చేద్దాం, మనం రౌండ్ నెంబర్స్ దగ్గర వెయిట్ చేద్దాం. ఇక్కడ వచ్చాం, ఇక్కడ రీటెస్ట్ చేసింది, ఇక్కడ మనం తీసుకుంటే కనీసం మనకి ఒక 50 పాయింట్స్ వరకు వస్తుంది కదా మార్కెట్ మనకి. చూడండి ఎంత బాగా వర్క్ అవుతుంది. మనం వెయిట్ చేయాలంటే మనం పర్ఫెక్ట్గా ఒక మంచి ప్యాటర్న్ ఫామ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేసామంటే 100% ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనం ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్లో మనం బై చేసేటప్పుడు ఎక్కడైతే ఈ రౌండ్ నెంబర్స్ దగ్గర మనం మూమెంట్స్ వచ్చి మనం అక్కడ కానీ మనం మూమెంట్స్ మనం ఎంట్రీ తీసుకున్నామంటే మనం ఏదైతే ఆప్షన్స్లో డికే ఉంటుందో ఆ డికే కూడా మనకి ఉండదు. ఎంట్రీ తీసుకోవాలంటే మన ప్రైస్ మూమెంట్ మనం అనుకున్న డైరెక్షన్లో పర్ఫెక్ట్గా మూవ్ అవుతుంది, అందులో అనుమానమే లేదు. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ పాయింట్ మార్కెట్లో మీరు తెలుసుకొని ఉండొచ్చు, తెలుసుకొని ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, తెలుసుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నేను వాళ్ళని దృష్టిలో ఉంచుకొని నేను ఈ పాయింట్స్ నేను మీకు చెప్పడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో నేను సపోర్ట్ డేలో మనం ముఖ్యంగా ఆప్షన్ బయ్యర్స్గా మనం ట్రేడ్ చేసేటప్పుడు ఆప్షన్స్ అంటేనే పెద్ద ట్రేడర్స్ అందరూ కూడా హెడ్జింగ్ కోసం వాళ్ళ పొజిషన్స్ని వాళ్ళు హెడ్జింగ్ చేసుకోవడం కోసం వాళ్ళు ఏవైతే చేస్తారో వాటిని మన ఆప్షన్స్లో వాళ్ళు హెడ్జింగ్ పర్పస్ ఉపయోగిస్తారు. ఎక్కడైతే వాళ్ళు బై సెల్ చేస్తుంటారు, వాళ్ళు షార్ట్ చేస్తుంటారు, ఎక్కడైతే పెద్ద ఇన్వెస్టర్స్ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎక్కడైతే అమౌంట్ పెడుతున్నారో అక్కడే మనం ఎంట్రీ ఎగ్జిట్స్ తీసుకుంటాం. సపోజ్ మనం వెయిట్ చేయాలి. మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఖచ్చితంగా రౌండ్ నెంబర్స్ దగ్గరకు వచ్చేంత వరకు ఆగాలి అంతే, మనం బిఫోర్ ట్రేడ్ తీసుకోవద్దు. సో మనం ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకవేళ మనం రిస్క్ తీసుకోదలుచుకుంటే చూడండి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. 650 దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. 50 నుంచి మనం ఇక్కడ ఓ 10 to 15 పాయింట్స్ మనం ట్రేడ్ తీసుకోవచ్చు. స్కాల్పింగ్ అంతే. ఆప్షన్స్లో మనం ఎక్కువ టైం మనం ఉండకూడదు ఫ్రెండ్స్. మనం ఎంట్రీస్ తీసుకున్నామా 2-3 మినిట్స్లో ఒక 5 మినిట్స్ లోపల మనం కంప్లీట్ చేసుకున్నామా అన్నట్టుగా మనం ట్రేడ్ తీసుకోవాలి. ముఖ్యంగా ఆప్షన్స్లో మనం ట్రేడ్ చేయాలి అనుకున్నప్పుడు, దాంట్లో మనం మంచి ఆదాయం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చాలా తక్కువ టైంలోనే మనం క్లోజ్ చేసుకొని ప్రాఫిట్స్ బుక్ చేసుకునే విధంగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ప్రైస్ని ఉపయోగించి మనం ఏ విధంగా సపోర్ట్, ఏ విధంగా రెసిస్టెన్స్ మనం డ్రా చేసుకోవాలి అనే విషయాలు జస్ట్ నేను మీకు ఈ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం ప్రైస్ని రౌండ్ నెంబర్స్ ఉపయోగించుకొని జస్ట్ మనం ఒక హారిజాంటల్ లైన్గా గీసుకోవాలి అనే ఒక విషయాన్ని మాత్రమే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఎగ్జిట్స్ ఎలా తీసుకోవాలి అనే విషయాలు మీకు చూడండి. ఇక్కడ మీకు చెప్పాను కదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, డిమాండ్ అండ్ సప్లై. ఫస్ట్ మీకు నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, డిమాండ్ అండ్ సప్లై నేను ఏ విధంగా తీసుకుంటాను అన్న ఒక పాయింట్ మాత్రం ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి
వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ ఫస్ట్ పాయింట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డిమాండ్ అండ్ సప్లై గురించి, అంటే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేను మీకు డ్రా చేస్తున్నాను అన్న విషయాన్ని మాత్రం నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇంకా ఎంట్రీ ఎగ్జిట్స్ ఎలా తీసుకుంటాను, నేను ఏ విధంగా ట్రేడ్ చేస్తానో, నేను ఏ విధంగా ఎంట్రీ ఎగ్జిట్స్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ నాకు సపోర్ట్ ఉంది కానీ నేను ఏ విధంగా ఎంట్రీ తీసుకుంటున్నాను అన్న విషయం మీకు తెలియదు యాక్చువల్గా. సో నేను ఇక్కడ ప్రైస్ ఇక్కడ రాగానే నేను బై చేయను, లేదు ఇక్కడ రౌండ్ నెంబర్ ఉంది కదా నేను ఎంట్రీ తీసుకోను. ఇక్కడ నేను ఎంట్రీ ఏ విధంగా నాకంటూ ఎంట్రీ తీసుకోవడానికి కొన్ని ప్యాటర్న్స్ ఫామ్ అవ్వాలి. ఆ విధంగా ఫామ్ అయినప్పుడు మాత్రమే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఆ ఎంట్రీ ఎగ్జిట్స్ అనేది నేను ఈ 4th పాయింట్లో నేను చెప్తాను. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వీడియోలో నేను ఫస్ట్ పాయింట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డిమాండ్ అండ్ సప్లై నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏ విధంగా నేను బిఫోర్ నేను ట్రేడ్ చేయబోయే ముందర నేను ఏ విధంగా గీసుకుంటాను అన్న విషయాన్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ నేను మీకు మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆప్షన్ బయ్యర్స్గా పర్ఫెక్ట్గా మీరు వెయిట్ చేసి మీరు పర్ఫెక్ట్గా ఎగ్జిట్ తీసుకునే విధానము ప్లస్ ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అది ఆప్షన్ చార్ట్స్లో మీరు ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనే విషయాలు పర్ఫెక్ట్గా క్లియర్ కట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చాలా ఆ వీడియోస్లో మీరు నేర్చుకొని ఉంటారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొంత మీకు కాన్ఫిడెంట్ రావచ్చు అని అనుకుంటున్నాను. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను ఒక మంచి కంటెంట్ నేను మీకు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజ్ చేస్తాను ఆశిస్తూ. థ్యాంక్ యూ, బై.